సన్న బియ్యం అని ఊదరగొట్టిందిగా రేవంత్ సర్కారు. అదంతా ఉత్తదే అయ్యింది. హైదరాబాద్లోని రేషన్ కార్డు లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ జలకిచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో సన్నబియ్యం ఇవ్వొద్దంటూ రేషన్ డీలర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది పౌర సరఫరాల శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రచారం చేసి ఇప్పుడు ఇవ్వొద్దంటే ఎలా అంటూ రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రేషన్ షాపులకు చేరిన సన్నబియ్యం అసలు పంపిణీ చేయొద్దంటూ అందరికీ ఆదేశాలు వెళ్లాయి. రేషన్ కార్డులపై దొడ్డు బియ్యమే ఇవ్వాలని సివిల్ సప్లై శాఖ అధికారులు క్లియర్గా చెప్తున్నారు. అయితే అధికారికంగా తమకు సర్క్యులర్ ఇవ్వాలంటున్నారు రేషన్ డీలర్లు. అలా కుదరదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ. ఇక చేసేదేం లేక డీలర్లు లబోదిబం అంటున్నారు. అన్ని రేషన్ షాపులు ఓపెన్ చేసి దొడ్డు బియ్యమే పంపిణీ చేయాలని అధికారులు హుకుం జారీ చేశారు. సన్న బియ్యం రేషన్ షాపుల్లో ఉండగా జనం దొడ్డు బియ్యం ఎలా తీసుకుంటారని డీలర్లు మొత్తుకుంటున్నారు. అవన్నీ కుదరదు, మీరు దొడ్డు బియ్యమే పంపిణీ చేయాలంటున్నారు సివిల్ సప్లై శాఖ. ఇక రేపు లబ్ధిదారుల నుండి ఎలాంటి విమర్శలు ఎదురవుతాయోనని రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు.